నారాయణలో అత్యంత క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్స విజయవంతం. తీవ్రమైన ఆయాసం, ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన వ్యక్తికి శ్వాసకోశం పునర్నిర్మాణానికి సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్సను నారాయణ వైద్యులు విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ద్వారకానాథ్, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ దీపక్ చౌదరి, క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ కుమార్, కార్డియాక్ అనస్థెటిస్ట్ డాక్టర్ విజయ మరియు హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ రావులపల్లి, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. సో మీ అందరికీ తెలిసిందే, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో కానీ బ్రాడ్ స్పెషాలిటీ విభాగంలో కానీ మనం చాలా కాంప్లెక్స్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. అవన్నీ చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాము. ఈరోజు సూపర్ స్పెషాలిటీ విభాగంలో బ్రాడ్ స్పెషాలిటీ ప్లస్ సూపర్ స్పెషాలిటీ కలిపి డాక్టర్స్ ఒక సంయుక్తంగా ఒక మల్టీడిసిప్లినరీ అప్రోచ్తో ఒక చాలా క్లిష్టమైన కేసుని చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. మనతో పాటు డాక్టర్ దీపక్ ఈఎన్టీ స్పెషలిస్ట్, డాక్టర్ విజయ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, మన సిటీయూఎస్ సర్జన్ డాక్టర్ ద్వారకానాథ్ గారు, కార్డియాక్ అనస్థెటిస్ట్ డాక్టర్ విజయరేఖ గారు, మన మార్కెటింగ్ హెడ్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ పేషెంట్ టీపీ గూడూరు మండలం పక్కన చిన్న విలేజ్ నుంచి మనకి రావడం జరిగింది ఒక 15 days బ్యాక్. పేషెంట్ వచ్చినప్పుడు చాలా సివియర్ బ్రెత్లెస్నెస్, అంటే చాలా ఆయాసం, ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితిలో చాలా బ్యాడ్గా వచ్చారు మన దగ్గరికి. సో మన ఇమీడియట్గా మన ఎమర్జెన్సీ టీం వాళ్ళని స్టెబిలైజ్ చేసి మన ఐసీయూలో తీసుకోవడం జరిగింది. మన ఈఎన్టీ సర్జన్ దీపక్ గారి సహాయంతో ఇమీడియట్గా పేషెంట్కి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ట్రైకాస్టమీ అనేది చేయడం జరిగింది. సో దానివల్ల మనం అప్పుడు లైఫ్ సేవ్ చేయగలిగాము. అది ఏమాత్రం డిలే అయినా పేషెంట్కి ప్రాణాపాయం జరుగుండేది. సో ఇమీడియట్గా మనం లైఫ్ సేవ్ చేసి ఆ పేషెంట్ని కొంచెం స్టెబిలైజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఆ పేషెంట్కి ఈ శ్వాసనాళం ఉంటుంది కదా, అది చాలా పూడుకొని ఉంది. మామూలుగా మనకి ఏదో 25 millimeters ఉంటుందో అది 3 millimeters వరకు వచ్చేసింది. సో దానివల్ల ఆయనకి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి మాట కూడా రాక చాలా ఇబ్బంది పడ్డాడు. సో దాన్ని మనం ఎంఆర్ఐ చేసి ఇవాల్యుయేట్ చేసి దాన్ని కాంప్లెక్స్ సర్జరీ ట్రేకియల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. ఎక్కడైతే అది నారో అయిపోయిందో దాన్ని తీసేసి మళ్ళీ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇవి చాలా హై ఎండ్ సర్జరీస్, చాలా రేర్గా జరిగేవి. సో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అన్ని ఎక్విప్మెంట్ ఉన్న చోట మాత్రమే, చాలా కొన్ని సెంటర్స్లో మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కాంప్లెక్సిటీ, ఆ సర్జరీ కాంప్లెక్సిటీ వల్ల దానికి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ, దానికి మోర్ దాన్ దట్ దానికి అవసరమైన ఎక్స్పర్టైజ్ కానీ అన్ని చోట్ల ఉండదండి. సో అదృష్టం కొద్దీ మన దగ్గర అందరూ వైద్యులు ఉన్నారు దానికి సంబంధించి, ప్లస్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో అవన్నీ యూజ్ చేసుకొని మనం పేషెంట్కి ఆ సర్జరీ ట్రేకియల్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మేము చెప్పేది ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇట్స్ నాట్ జస్ట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ విత్ ఆల్ సూపర్ స్పెషాలిటీస్, విత్ ఆల్ ఎక్స్పర్టైజ్, మొత్తం ఎక్విప్మెంట్, ఎట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ కానీ, కాంప్లెక్స్ సినారియోస్ కానీ, లైఫ్ సేవింగ్ సర్జరీస్ కానీ చేయడానికి మా డాక్టర్ బృందం ఎప్పుడు రెడీగా ఉంటారండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా ప్రార్థిస్తున్నాను. నేను డాక్టర్ విజయ్ కుమార్ అండి, క్రిటికల్ కేర్ ఫిజిషియన్. మన నారాయణ హాస్పిటల్లో ఈ పేషెంట్ ఫస్ట్ బాగా సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీతో వచ్చారు. ఆయనకి శ్వాసనాళం బాగా తగ్గిపోయింది, సైజ్ తగ్గిపోయింది. మందు తాగడం వల్ల ముందు కొంచెం తగ్గిపోయిండే. తర్వాత ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మామూలుగా బ్రీతింగ్ ట్యూబ్ వేయడానికి ఇతను పైని చేయడానికి కష్టం. సో కింద నుంచి చేయడానికి కూడా మామూలు ట్రకాస్టమీ చేయడం కూడా ఈ పేషెంట్లో డిఫికల్ట్, ఎందుకంటే అక్కడ సైజ్ చాలా చిన్నది ఉంది. సో మేము ఫస్ట్ ట్రకాస్టమీ చేసాము, తర్వాత అది మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, తర్వాత మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో పేషెంట్ చాలా హడ్డిల్స్ తర్వాత స్టెబిలైజ్ చేసి మనం సర్జరీకి ఇచ్చాము. ఇదంతా మల్టీడిసిప్లినరీ కేర్ ఉండడం వల్లే సాధ్యమైంది. ఎస్పెషల్లీ నారాయణ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉండడం వల్ల ఇది పాసిబుల్ అయింది. సో రిజల్ట్ పేషెంట్ సేఫ్గా డిశ్చార్జ్ అయింది పేషెంట్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జి దీపక్ చౌదరి, ఈఎన్టీ సర్జన్. సో ఈ పేషెంట్ సడన్గా ఎమర్జెన్సీకి ఊపిరి అందక వచ్చారు. సో ఆ టైంలో గొంతు ద్వారా ట్యూబ్ వేయడానికి ప్రయత్నించగా అది పాసిబుల్ అవ్వలేదు. సో అందుకనేసి ప్రీవియస్ రిపోర్ట్స్లో చూస్తే ఆల్రెడీ శ్వాసనాళం అనేది సన్నబడిపోయింది.
సో అందుకని ట్రికాస్టమీ అంటాం. సో శ్వాసనాళంలో చిన్న రంధ్రం చేసి ట్యూబ్ వేసి ఆయన ఎయిర్వేని మనం సెక్యూర్ చేసాం. సో తర్వాత కూడా మళ్ళీ ఆ ఎయిర్వే బ్లాక్ అవ్వడం, సో దానివల్ల మళ్ళీ చేంజ్ చేసి ఐసీయూ అందరం కలిసి దాన్ని స్టెబిలైజ్ చేసాం. సో పేషెంట్ని మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసి చూసుకుంటే సో అరౌండ్ ఒక 3 mm స్పేస్ మాత్రమే ఉంది గాలి వెళ్ళేదానికి. సో దానికోసంగా సిడివిఏ సర్జన్ ద్వారకానాథ్ సార్తో కలిసి మనము సర్జరీకి తీసుకున్నాం. సో నా పరంగా నేను మొత్తం అంతా ఓపెన్ చేసి ఇస్తే ద్వారకానాథ్ సార్ మన ఎయిర్వే పైప్ ఏదైతే మూసుకోపోయిందో దాని వరకు రీకన్స్ట్రక్షన్ చేశారు. సో ట్రికా రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఎయిర్వేని సెక్యూర్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఎయిర్ ట్యూబ్ లేకుండా తిరిగి గాలి తీసుకోగలుగుతున్నారు. Hello everyone, I am Dr. Dwarkanath, Senior Consultant Cardiothoracic Surgeon, Narayana Medical College. Very happy to share with you a rare case of reconstruction of the trachea. This patient who had come with very critical stenosis of the trachea, that is the main windpipe. So we had to do a resection and anesthesia, means a part of that trachea which was very narrow was cut, and then the remaining parts were sutured back. These are very complicated surgeries which need quite a bit of infrastructure to do, and since this stenosis was critical, we had to keep many things as standby, including emergency cardiopulmonary bypass. So all these were possible because the institution, that's Narayana Medical College Hospital, has made it as possible, and they have got all the infrastructure here, and so we can take up these complicated surgeries. We are very happy that the patient outcome was good, and he is being discharged today, breathing on his own without any external aid. Thank you. ఐఎమ్ డాక్టర్ విజయ, ఇక్కడ కార్డియాక్ అనస్థిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ కేస్కి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఒక చాలా ఈ ఎయిర్వే ట్యూబ్ అనేది ట్రేకియా అంటారు, చాలా నారోయెస్ట్ 3 to 4 mm మాత్రమే ఉంది. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే సర్జరీ కంపల్సరీ చెయ్యాలి, కాకపోతే సర్జరీ టైంలో ఏంటి మనం ఎలా పేషెంట్ వెంటిలేట్ చేస్తాం, ఎలా ఆక్సిజన్ అందిస్తాం, పూర్తి మాత్రం ఇచ్చేస్తే ఆక్సిజన్ పేషెంట్ తీసుకోలేరు. సో అట్లాంటి టైంలో ఏంటంటే ఇది చాలా క్రిటికల్ మోస్ట్ పార్ట్ ఇక్కడ. సో మనం చెక్ బ్రాంకోస్కోపీ అనేది ఒకటి చేసి ఎక్కడ పర్టికులర్గా నారో ఉందో చూసి దాని నుంచి మనం ఎట్లా ఏమైనా పాస్ చేయగలమా లేదా చూసుకొని దాని తర్వాత ఏదైతే ట్యూబ్ ఉందో ట్రేకియాస్మీ ట్యూబ్ దాని నుంచే వెంటిలేట్ చేసి పేషెంట్కి ఏ చిన్న ప్రాబ్లం అయినా అంటే వెంటిలేట్ చేయలేకపోతే మనం బైపాస్ అనేది కార్డియోపల్మనరీ బైపాస్ అంటారు. సో అది మనం స్టాండ్ బై పెట్టుకొని అన్నీ చూసుకొని వన్స్ సార్ సర్జన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మూమెంట్ దాకా మనం పేషెంట్కి ప్రాపర్గా ఆక్సిజనేషన్ అందించి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ట్యూబ్ మార్చి ఫైనల్గా పేషెంట్ వన్స్ స్ప్రోలోకి వచ్చిన తర్వాత ఆయన లంగ్స్, ఆయన ఎయిర్ వేన్స్, ఆయన సర్జికల్ సైట్ అంతా బాగుంది, పేషెంట్కి వాయిస్ ప్యారలైజ్ అవ్వలేదు, పేషెంట్ బాగా మాట్లాడుతున్నారు, బాగా గాలి తీసుకోగలుగుతున్నారు, ఇవన్నీ చూసుకొని మళ్ళీ మనం ట్యూబ్ తీసి ఈరోజు ఆయన ఈ కండిషన్లో ఉన్నారు. సో ఇలాంటి సర్జరీస్కి అనస్థీసియా ఇవ్వడం అనేది కొంచెం క్రిటికల్ మోస్ట్ పార్ట్ that we did here at Narayana Medical College and Hospital with the support of management and the whole team, exclusively administration tarapuna Dr. Harish Ravulapalli and our surgeon Dr. Dwarkanath, and patient is now sitting beside me, and the entire ICU team, emergency part, and the intraoperative kuda maaku the ENT surgeon Dr. Deepak, and we all did together, and patient is fine. సో వీఆర్ హ్యాపీ టు షేర్. నమస్తే సార్, మా చింతోపు తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామం. మా ఆయనకి సీరియస్గా బాగాలేకుండా ముందెలుకలు ముందు తిన్నాడు, దాని నుంచి గొంతులో పైప్ పెట్టి అది పూడిపోయింది. మళ్ళీ సీరియస్ అయినాక ఏరే హాస్పిటల్కి పోయాము, చూపిస్తున్నాము. గొంతు ఆపరేషన్ పడలేదు, 10% ఓపెన్ అయిందని చెప్పారు. మళ్ళీ దాని మీద సీరియస్ అయిపోయింది. నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు, అక్కడికి తీసుకొచ్చాము. తీసుకొని వస్తే దీపక్ సారు, ద్వారకానాథ్ సారు చూసి ఆపరేషన్ చేసి బతికిచ్చారు, బాగుంది. ద్వారకానాథ్ సార్కి అందరికీ ధన్యవాదాలు ఇచ్చారు, నన్ను బతికిచ్చారు. దీపక్ సారు, విజయ్ కుమార్ సారు, అందరికీ ధన్యవాదాలు.